నిజామాబాద్, ఆర్మూర్, బెంగల్, బోధన్లో గెలిచినటువంటి మున్నూరు కాపు బిడ్డలు వారికి సన్మానం చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు సంజయ్ గారు, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి కౌన్సిలర్లందరికీ, నా యొక్క ముందు వరుసలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మంచి సాంప్రదాయాన్ని అనుకరిస్తున్నటువంటి మిత్రులు సంజయ్ గారు మనని మనం సన్మానించుకోవడంలో ఒక ఆదర్శాన్ని చాటుతున్నటువంటి సంజయ్ గారు మొన్ననే జిల్లా అంతటా ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తూ మన వారిని గుర్తింపు అంతటా కలగాలని, మన వారిని మనం గౌరవించుకుంటే, మనం ఒకతాటిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ దాన్ని సంజయ్ గారు చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. మీరు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కృతజ్ఞతలు. అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ గారికి మరియు విజయ తిలకం దిద్దుకొని కార్పొరేటర్లుగా కౌన్సిలర్గా ఎన్నికైన మన మున్నూరు కాపు ముద్దు బిడ్డలైన కార్పొరేటర్లందరికీ కూడా నా యొక్క నమస్సుమాన్యం తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలి. మన మున్నూరు కాపు అంటే ఫస్ట్ కులం తర్వాతనే పార్టీ కానీ ఏదైనా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కులం తర్వాత పార్టీ, పార్టీ కంటే ముందు కులం. దయచేసి మనం అందరం ఐక్యంగా ఉండి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మున్నూరు కాపులు అంటే అందరూ ఒక తాటిపై నిలబడతారని, మిగతా కులాల వారు కూడా మన దిక్కు చూడాలి కంపల్సరీ. ఏదైనా నిజామాబాద్లో కానీ ఎక్కడైనా విజయం సాధించాలంటే మున్నూరు కాపు సభ్యులు మనకు సపోర్ట్ చేస్తేనే గెలుస్తామనే ఒక విషయం అందరికి తెలియాలి. కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో మన మున్నూరు కాపు సంఘం సభ్యులను కార్పొరేటర్లుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, కార్పొరేట్ చైర్మన్లు కానీ గెలుచుకొని మన యొక్క సత్తా చాటాలని ఈ సత్తలో తెలియజేస్తూ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ గారు, అలాగే బీబ్గల్ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మాజీ మేయర్ సుజాతక్క గారు, అలాగే ఆర్మూర్ నియోజకవర్గ కౌన్సిలర్లు కానీ, బీబ్గల్ సంబంధించిన కౌన్సిలర్లు కానీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఎన్నో రోజుల తర్వాత ఈరోజు గతంలో ఎప్పుడు నిర్వహించినటువంటి సన్మానాలు సంజయ్ అన్న జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించడం చాలా శుభసూచకం. అంతేకాకుండా గతంలో కూడా సర్పంచ్ల యొక్క సన్మాన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు కూడా మనకు సంబంధించిన మున్నూరు కాపు సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క కుల పటిష్ట కొరకై ఇంకా రానున్న రోజుల్లో తలపెట్టే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి ఈ జిల్లాలో సంఖ్యాబలంలో చూస్తేనేమి ఏ రకంగా చూస్తేనేమి ఈరోజు మున్నూరు కాపులు ముందున్నారు. కానీ ఈరోజు మనం ఎన్నో పరిస్థితులు అనుభవిస్తున్నాం. కనుక రానున్న రోజుల్లో మన జిల్లా అధ్యక్షులు సంజయ్ అన్న ఆధ్వర్యంలో మనం అందరం కూడా సంఘటితమై రానున్న రోజుల్లో మున్నూరు కాపు కార్యక్రమాలైనా ఏ రాజకీయకు ఎలాంటి కార్యక్రమాలైనా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఏ దానికైనా మనం సిద్ధంగా ఉండి మనం ముందుకెళ్ళాలని నేను ప్రతి ఒక్క మున్నూరు కాపు బంధువులందరికీ మా బంధుమిత్రులందరికీ కూడా నేను ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క దానికి నేను ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఏకమవ్వాలని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు. జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు మాజీ మేయర్ సంజయ్ అన్న ఆధ్వర్యంలో మున్నూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దక్క అదేవిధంగా 21 డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి
లలితక్క, ఎర్రం గంగాధర్, వివిధ కార్పొరేటర్లు ఈరోజు ఎన్నికై ఈ స్టేజ్ పైన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మన మున్నూరు కాపు కులాన్ని ఇంకా రాజకీయంలో చైతన్యవంతం చేసి ఇంకా రాబోయే రోజుల్లో మంచి సీట్లు సంపాదించి ఈ జిల్లాలోనే మున్నూరు కాపు అనేది మనము పెద్ద మొత్తంలో ఉన్నాం కాబట్టి మున్నూరు కాపు పేరు నిలబెట్టాలని చెప్పేసి సంజయ్ అన్న ఆధ్వర్యంలో ముందు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. అర్మేనవి ఆర్మూర్ 34వ వార్డు కౌన్సిలర్. ఈరోజు నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం నుండి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మరి సంజయ్ లాంటి మాస్ లీడర్ చాలా అవసరము. ఆర్మూర్కి కానీ నిజామాబాద్కి తన సేవలు ఖచ్చితంగా అవసరం ఉన్నాయి. అన్న ఎందుకు మరి ముందుకు వస్తలేడు అర్థమైతే లేదు, కానీ వచ్చే ఎలక్షన్లో మాత్రం అయితే ఆర్మూరా లేకుండా నిజామాబాద్ నుంచి అన్నను కంపల్సరీ ఎమ్మెల్యేగా నిలబెట్టి ఖచ్చితంగా మున్నూరు కాపు ఆర్మూరు నిజామాబాద్ రెండూరులో కూడా మున్నూరు కాపు వ్యక్తులను ఎమ్మెల్యే చేసుకొని మనం ఇంకా ముందుకు పోదాం. ఇలా అన్న ఒకసారి మీరు ఇంతకుముందు కూడా ఇంటికి వచ్చి చెప్పినాము, ఖచ్చితంగా మీ సేవలు అవసరం ఉన్నాయి. మున్నూరు కాపులా వీళ్ళు ఉన్న స్ట్రాంగ్ ఉన్నారంటే మీరే మీ మాస్ లీడర్ ఖచ్చితంగా అవసరం ఉన్నది. మీరు ఖచ్చితంగా అయితే నిజామాబాద్ ఆర్మూరా రెండుట్లో ఏదో ఒక్క నుంచి పోటీ చేసి మా అందరికీ అండగా నిలబడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించినటువంటి వేదికపై ఉన్న పెద్దలందరికీ, అలాగే మున్నూరు కాపు పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. అన్న మేము మొదటిసారి రాజకీయంలో వచ్చినామన్నా, మీ అందరికీ సపోర్ట్ ఉన్నదని చెప్పేసి మేము ధైర్యంగా నిలబడ్డాము, సీటు గెలిచినామన్నా. ఇది ఇక్కడితో ఆగిపోకుండా అన్న మేము ముందు చాలా సంవత్సరాలుగా మేము వెనుక ఉంటామన్నా, మీరు కూడా మాకు అన్ని రకాలుగా సహకారం అందించాలన్నా. మన అందరం కలిసి కూడా సంజయ్ గారిని చాలా పెద్ద పోస్టులు చూడాలి త్వరలోనే. రాబోయే 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్న ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో చూడండి, అందరం కష్టపడదాం, అందరం కలిసి చేసుకుందాం. అలాగే అన్న మీరు కూడా మాకు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే ఏ అవసరం ఉన్నా కానీ మీరు మాకు ముందుండి మీ సహాయం మాకు అందించాలన్న. మాతో కాని పనులు కూడా మేము మీతో చేయించుకుంటాం. మీరు మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్న. మేము మీ ఎమ్మటి ఎప్పుడు ఉంటామన్న. థ్యాంక్ యూ అందరికీ. నా మున్నూరు కాపు వద్ద బిడ్డలందరికీ నమస్కారం. ఈరోజు మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఇది రెండోసారి ఇటువంటి నేను సన్మానం చేయడం, నాకు రెండోసారి. కుల పెద్దలందరికీ నమస్కారం. నేను ఇదండి ఇప్పుడు ఇట్లా మనం ఎంత మంచిగా ఉన్నామంటే అట్లా మనం అందరం ప్రతి ఊళ్ళే ప్రతి గల్లీలో మనం మున్నూరు కాపాలంటే ఏర్పడాల. మున్నూరు అంటే ఏంది అన్నది ఏర్పడాలి. మనం ఇప్పుడు అన్న మనం అందరూ పేరు వేసిందంటే చాలా పెద్ద గొప్ప కార్యక్రమం ఇది. అన్న నేను నమస్తే, నా పేరు మల్లయ్య. కార్పొరేటర్లకు మనకి ఇంత గొప్ప సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సంజయ్ అన్న గారికి, మన మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరు చెప్తూ ఉన్నారు మన మున్నూరు కాపు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పడానికి సరిపోతున్నాం, కానీ ఐక్యంగా తెలియదు. ఏడాది ఐక్యమత్యం చెప్తున్నాం కానీ దేనికి లేదు. కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో మాత్రం మన సంజయ్ అన్న నిలబడితే సంజయ్ అన్నకు పూర్తి మద్దతుతో, ఆర్మూర్లో అయితే మేము మద్దతు ఉంటాం, నిజామాబాద్లో ఉంటే నిజామాబాద్లో మద్దతు. ఇక్కడికి వచ్చిన మన మున్నూరు కాపు కుల సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు కౌన్సిలర్గా నూతనంగా కౌన్సిలర్ కానివ్వండి, కార్పొరేటర్లను కానివ్వండి, గెలిచిన వారిని గౌరవించుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు మరి తాను సన్మానం చేస్తున్నందుకు అన్నగారికి నేను ధన్యవాదాలు తెలుపుకొని మరి మంచి భోజనాన్ని ఏర్పరిచి మరి వాళ్ళందరూ సంతోషపరిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు నూతనంగా మొన్న కార్పొరేటర్గా గెలిచిన వారిని అందరినీ, కౌన్సిలర్గా గెలిచిన వారిని అందరికీ సన్మానించుకోవడం సంతోషంగా ఉంది. అదేవిధంగా మున్నూరు కాపులం అంటే ఒక ఐక్యత ఉండాలి. ఐక్యత ఉంటేనే అన్ని, సంఘం అంటే బలం. మనకు మున్నూరు కాపు సంఘం అంటేనే బలం.
మరి ఐక్యతగా ఉండి మనందరము అన్నకు అండగా ఉందాం ఎప్పుడు కూడా. మరి టి శ్రీనివాస్ అన్న గారు ఉన్నప్పుడు నా తండ్రి లాంటి వారు నిజామాబాద్లో అన్ని సంఘాలని కట్టించిన ఘనత ఎవరంటే మన సీనన్న గారు అని చెప్పుకుంటాను. మరి తన గుర్తింపుగా సంఘానికి తన ఫోటోని పెడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను సీనన్న గారిది. మరి అదేవిధంగా మన సంజయ్ అన్న గారు మంచి కార్యక్రమాలు మనకు ఒక జిల్లాకు అధ్యక్షుడిగా చూస్తున్నాం ఈరోజు. అన్న అంటే నేను ఉన్నా అన్న విధంగా అన్నగారు ముందుకెళ్తున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలని అన్నగారు చేపిస్తారు. తాను మంచి స్థాయికి వెళ్ళాలి. మరి నెక్స్ట్ మనం అందరము తనకు అండగా ఉంటూ ఒక ఎమ్మెల్యేగా మనం చూడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకి, నా ముందున్న మీడియా ప్రెస్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై మున్నూరు కాప్, జై జై మున్నూరు కాప్. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్లో బోధన్, ఆర్మూర్, భీమ్గల్లో గెలిచినటువంటి కార్పొరేటర్స్కి మరియు కౌన్సిలర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి, ఇంతటి పెద్ద మహోత్సవానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, ఈ జిల్లా మన మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ మొదటి మేయర్ ధర్మపురి సంజయ్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం ఏంటంటే ఇది ఒక సంఘటితానికి మనం మొన్న సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. సర్పంచ్లందరికీ ఇది పార్టీలకు అతీతంగా మన సంఘ సభ్యులు ఏ పార్టీ వారైనా ఎవరైనా కానీ మనం వాళ్ళని గౌరవించుకోవడం, మనం ఎప్పుడైనా మన సభ్యులకి ఎప్పుడైనా అవసరమైతే కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలలో కానీ వీరు సహకారం మనం తీసుకోవచ్చు. అక్కడ ఎలాంటి అవసరాలైనా కానీ మనం వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మనం అందరం సంఘటితమైతే మనకేమో, ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీలో ఏడీగా ఉన్నాను, మీరు కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ ఉన్నారు, ఏమైనా అవసరాలు అయితే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. ఏవైనా కానీ అవసరం ఉంటే మన సజెషన్స్ కానీ మీకు అవసరమైనటువంటి హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం ఇది ఒక సంఘటితం కావడానికి, మనమందరం ఒకరికొకరు పరిచయం కావడానికి, మన మధ్య ఐక్యత అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన జిల్లా అధ్యక్షుడు సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. మరి మరొకసారి కౌన్సిలర్లకు, కార్పొరేటర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి జిల్లా కార్యవర్గ సభ్యులకు, అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, మరి మా జిల్లా మున్నూరు కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. 22వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో గెలవడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అన్నగారికి ఒక చిన్న సబ్మిషన్ చేసి నేను పూర్తి చేస్తాను. కాలాతీతమైంది, సమయానుకూలంగా రాలేకపోయాను, అందరూ క్షమించాలని కోరుతున్నాను. అన్నగారు బోధనలో మనకు మున్నూరు కాపు సంఘానికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేని పరిస్థితి. అంత పెద్ద బోధన పట్టణంలో అంటే చిన్న చిన్న బస్తీలలో ఉన్నాయి, కానీ మెయిన్గా ఏదైనా పెద్దగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పరిస్థితి లేదు. అదేవిధంగా కూడా ఆ కుల సంఘంలో ఉన్న పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. కావున మీరు ఒకసారి టైం ఇచ్చి ఒక 2-3 సార్లు విజిట్ చేస్తే బోధన్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో, టౌన్ లెవెల్లో కానీ అందరూ కూడా ఒక ఐక్యతగా ముందుకు వస్తారని తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నిజామాబాద్ టౌను, ఆర్మూరు, బోధన్, భీమ్గల్ నుండి కూడా మున్నూరు కాపు సోదరులు సోదరిమణులు, మున్నూరు కాపు జిల్లా సంఘం పిలుపు మేరకు సంజయ్ ఆధ్వర్యంలో అంటున్నావు. సంజయ్ ఈజ్ ఓన్లీ రిప్రజెంటింగ్ జిల్లా మున్నూరు కాపు సంఘం. సంజయ్ అంటే యావత్తు మున్నూరు కాపు సంఘం అందరి పిలుపు మేరకే ఈ కార్యక్రమం జరుగుతుంది. సర్పంచుల కార్యక్రమం మీ అందరి ఆశీర్వాదంతో, సపోర్టుతో, సహాయంతో ఎంతోమంది రాత్రింబవళ్ళు కష్టపడి పని చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా చేశారు మీరు కార్యక్రమం అనే పేరు వచ్చింది. ఆ పేరు నా ఒక్కరిది కాదండి, ప్రతి ఒక్కరిది అని మనం చేసుకుంటా ఉన్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు పేరు పేరున అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్. అండ్ నా మనస్ఫూర్తిగా మీకు రాబోయే రోజుల్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని, ముఖ్యంగా మా ఆర్మూరు సోదరులైతే మా ఊరికి కూడా రండి అని అడుగుతున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం సన్మానించుకోవటం, ఒకరిని ఒకరం బలపరుచుకోవటం, ఒకరిని ఒకరం ప్రోత్సహించుకోవటం. రాజశేఖర్ గారు చెప్పినట్టు మనందరం ఒక రూఫ్ కిందికి వచ్చి కలిసిమెలిసి పనిచేస్తే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు, ఎవరు ఆఫీసర్లు, ఎవరు లీడర్లు, ఎవరు వ్యాపారస్తులు, ఎవరు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసుకొని మనకు ఆ రంగాలలో అవసరం వచ్చినప్పుడు, పనిపడినప్పుడు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఎదుక్కుంటూ పైకి వెళ్ళాలనేది కాన్సెప్ట్. ఇటువంటి కార్యక్రమానికి కూడా మా మిత్రులు, బంధువులు, కొంతమంది కార్పొరేటర్లు, ముఖ్యంగా ఒక పార్టీకి చెందినవారు, వారి మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. వారందరికీ ఇక్కడికి రావాలని ఉన్నా రాలేని పరిస్థితులలో వాళ్ళు రాలేకపోయారని నాకు బాగా తెలుసు. వచ్చిన వారికి అభినందనలు, రాలేకపోయిన వారికి డబుల్ అభినందనలు. మీరు రావాలనున్నా కొన్ని శక్తులు మిమ్మల్ని రానియలేదు అనే సంగతి మాకు నిజామాబాద్ గాలిలో వినబడింది. అందుకని మీరు ఎక్కడో లేరు, మా మనసులోనే ఉన్నారు, మా మధ్యలోనే ఉన్నారని మీ పేర్లకు ఉన్న కుర్చీలకు మేము సన్మానం చేశాం. మీరు ఎంచుకున్న జెండా వేరు కావని మీరు ఎక్కడున్నా మా వాళ్ళే అనే సందేశం ఈ స్టేజ్ పై నుంచి ఇవ్వదలుచుకున్నాను. కొంతమంది ఊరిని విభజించాలని, అన్నదమ్ములను విభజించాలని, కులాన్ని విభజించాలని, మతాలను విభజించాలని పనిచేస్తూ ఉంటే మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్న మనందరము అందరినీ కలుపుకునే గుణంతో పనిచేస్తున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. పైన మనం బ్యానర్ మీద చూసినట్టయితే ధర్మపురి శ్రీనివాస్ గారు, అరుగుల రాజారాం గారు, హరినారాయణ గారు, కేవి గంగాధర్ గారు, కిషన్ దాస్ గారు మహానుభావులు. వీళ్ళందరి కృషి మేరకు ఈరోజు గంజిల పోచెట్టి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు పెద్ద మనుషులు, ఇక్కడికి రాలేని వాళ్ళు, ఇక్కడ ఫోటోలు కూడా లేని వాళ్ళు. వారి త్యాగాలు, వారి కష్టము, వారి చెమట, వారి రక్తం ఎంతో ఉంది ఈ ఐకమత్యం ఈరోజు నిజామాబాద్లో ఇలా ఉండడానికి. చుట్టుపక్కల మనకు కొన్ని ప్రాంతాలు తీసుకుంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎంతో దూరంలో లేవు, కానీ అక్కడ కమ్యూనల్ హార్మోని తగ్గి రెండు వర్గాల వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. దానికి ఎవరో కారణం కాదండి, కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఊర్లలో చిచ్చులు పెడుతున్నారు. ఈ చిచ్చులలో ఒక్క లీడర్ అయినా చచ్చిపోయినా అని అడుగుతూ ఉన్నాను నేను. ఎప్పుడు అమాయకులు, నిరుపేదలే గురవుతున్నారు. దయచేసి నిజామాబాదులో
వీరి త్యాగాలను వృధా పోనీయద్దు. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి చేతు కలుపుకొని నిజామాబాదు అభివృద్ధి కోసం పనిచేద్దామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మన నిజామాబాదు డెవలప్మెంట్లో చాలా వెనుకబడిపోయి ఉంది. టెక్నికల్గా చూస్తే కరీంనగర్ కార్పొరేషన్లో మనకంటే కూడా వారి పాపులేషన్ తక్కువ, వాళ్ళ ఓటర్ల సంఖ్య తక్కువ. అయినప్పటికీ నిజామాబాదులో ఉన్నటువంటి లీడర్ల చేతగానితనం వల్ల మనం స్మార్ట్ సిటీ మనను కాదని కరీంనగర్కు పోయింది. మనదే ఓటర్ల సంఖ్య ఎక్కువ. 3,49,000 ఓట్లు మనవైతే 3,10,000 ఓట్లు కరీంనగర్లో ఉన్నాయి. మనం అంత ముందుండి కూడా స్మార్ట్ సిటీ మనం కాకుండా వాళ్ళకు పోయింది. ఇక్కడ ఉన్న లీడర్లు మత విద్వేషాలను ప్రోత్సహించుకుంటూ వారు మటుకు హైదరాబాదుల్లో 5 స్టార్ హోటల్లో కలుసుకొని వాళ్ళు పార్టీలు చేసుకుంటానే ఉన్నారు, బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు, అరటి పండ్లు అమ్ముకునేటోళ్లకు, సంత్రాలు మోసంబీలు అమ్ముకునేటోళ్లకు కొట్లాటలు పెడుతున్నారు. చాలా దురదృష్టకరం. జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపులనే కాదు, బీసీలనే కాదు, మెజారిటీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా దయచేసి ఈ విషయంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా నిజామాబాద్ అభివృద్ధి కోసం పనిచేయాలని, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరేనండి, పార్టీ కేవలము ఎలక్షన్స్ మటుకి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు మేము అందరము పొద్దున్న లేస్తే ఒకే ఊర్లో ఉండాలా, ఒకే చోట తినాలా, ఒకటే చోట పండుకోవాలా, ఒకటే చోట మట్టిలో కలవాల్సిన వాళ్ళం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన ఊరి డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. అది వదిలేసి ఇటువంటి ఒక కమ్యూనిటీలో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ని మేము సన్మానించుకుంటామనంటే దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే అటువంటి లీడర్ల ఆలోచన విధానం ఏంటో దయచేసి జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా, కానీ మా వంతు జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున, అందరి తరఫున మీకు ఇవ్వాల్సినటువంటి మర్యాద గౌరవం మటుకు మేము ఇచ్చి మా మనసులో మీకు ఎక్కడ స్థానం ఉందో మేము తెలియజేసుకున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సోదరులకు సోదరమణులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. జై హింద్.